రోటీ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అయిన హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీని చాలా కమ్మగా ఎంతో టేస్టీగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. సో దీనికోసం పన్నీర్ను క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ని చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని మంచిగా వేయించి అందులోనే 2 టమాటోలు వేసి కట్ చేసుకొని చక్కగా మగ్గించి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకొని మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని కూడా వేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. సో తర్వాత ఇందులో కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం కారం, ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత 2 కప్పుల వాటర్ పోసి కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. సో తర్వాత వేయించిన ఈ పన్నీర్ ముక్కల్ని చక్కగా వేసుకొని కలుపుకొని చక్కగా ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో అంతే అండి, టేస్టీ అయిన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చాలా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదండి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.